అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా? అసలే అమెరికా అంటే అంతెత్తున ఎగిరిపడుతున్న ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరిస్తుందా? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ప్రపంచానికి అంత ప్రమాదకరమా? పశ్చిమాసియాలో ఇరాన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలనే సంకల్పంతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నయానో భయానో ఇరాన్ను కట్టడి చేయాలనుకుంటున్నారు. గాజాలో అలజడులకు ఇరాన్తో చర్చలు సఫలం కాకపోతే ఇరాన్ తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని గట్టిగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ ఈ దౌత్యపరమైన చర్చలకు అంగీకరించకపోతే వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుందన్నారు. అంటే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై దాడి జరిపే అవకాశం ఉంది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తక్షణమే స్పందించింది. అమెరికాతో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయని తేల్చి చెప్పింది. అమెరికాతో జరిపేవి పరోక్ష చర్చలేనని ఓమన్ వేదికగా శనివారం మాట్లాడతామని తెలిపింది. ట్రంప్ అధ్యక్ష పదవిలో తొలిసారి ఉన్నప్పుడు కూడా ఇరాన్తో సంబంధాలు బెడిసికొట్టాయి. 2018లో ఆయన హయాంలోనే అమెరికా అణు ఒప్పందం నుంచి వైదొలిగింది ఇరాన్. దీంతో ఆ దేశంపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి ఉంది. ఇరాన్ చేతిలో అణ్వాయుధం ప్రపంచానికే ప్రమాదకరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. Israel wants to be involved with if they can avoid it. So we're going to see if we can avoid it. But it's getting to be very dangerous territory. And hopefully those talks will be successful. And I think it would be in Iran's best interest if they are successful. We hope that's going to happen. And of course we also discussed Iran. Look, we're both united in the goal that Iran does not ever get nuclear weapons. If it could be done diplomatically in a full way, the way it was done in Libya, I think that would be a good thing. But whatever happens, we have to make sure that Iran does not have nuclear weapons. That's the end of my speech. ట్రంప్తో కూర్చొని ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశమే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ స్పష్టం చేశారు. అమెరికా దాడులు చేస్తే తమ దేశం గట్టిగా బదిలిస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అసలు ట్రంప్ అంటేనే ఇరాన్ కు మంట. ఇరాన్ ఇది మెల్లిమెల్లిగా అన్ని రోజులు బ్రేక్ చేసి యాటమ్ బాంబ్ తయారు చేస్తుంది, ఇంకో ఫ్రెష్ అగ్రిమెంట్ కావాలి అది వార్నింగ్ ఇచ్చి తెగొట్టేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు పొజిషన్ ఇరాన్ చూస్తే 2019లో ఉన్న బలం ఇరాన్కి ఇవాళ లేదు. ఆ రోజు ఉన్న ధనం, ఆ రోజు ఉన్న పౌరుషం, ఆ రోజు ఉన్న మిత్రుల ప్రభుత్వాల్లో సిరియా ప్రభుత్వం కూడా ఇరాన్దే. అప్పుడు హెజ్బుల్లా, ఇది హూతీస్, వీళ్ళంతా హమాస్ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు. ఇరాన్ చాలా వీక్ అయిపోయింది. ఆ దేశంలో కూడా ప్రజలు కూడా విపరీతంగా వ్యతిరేకత తిరిగిపోయారు ఇరాన్ మీద. వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఆయిల్ ఉడినా సరిగా లేదు. అందువల్ల ఇప్పుడు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో టాక్స్ మొదలుపెట్టాడు. అదే ఇరాన్ ఏమన్నారంటే మొదట 2 రోజులు సరిగ్గా అన్అఫీషియల్గా జరిగే టాక్స్ బాగా వెళ్తే అఫీషియల్గా చేద్దామని. ఇదంతా కనపడేది ఏంటంటే ఇరాన్ తప్పకుండా అమెరికాతో ఒప్పందానికి వస్తుంది. ఎందుకంటే రాకపోతే ఆ ఒప్పందం మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు అనుకోని కష్టాలు మళ్ళీ పెడతా, నేను ఏమేమి చేశాను అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఆర్మీ హెడ్ని, మీ సీక్రెట్ సర్వీస్ హెడ్ని అందరినీ తీసిస్తా అని జ్ఞాపకం చేశాడు. ఇరాన్ పొజిషన్ ఇవాళ ఏంటంటే ఏదో రకంగా ట్రంప్ సమయంలో పాస్ చేయాలి టైము, ఒప్పందానికి ఒప్పుకుంటారు. అణుయుద్ధం అంత సింపుల్గా ఇప్పుడు ఇరాన్ ఇనిషియేట్ చేసే పొజిషన్ లేదు. ట్రంప్ తన మొదటి 2017-21 పదవీ కాలంలో అంతక్రితం ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేశారు. అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్తో పాటు జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇరాన్ కలిసి అణు ఒప్పందంపై సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది. గతంలో ట్రంప్ ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం బెదిరే అవకాశం లేదు. ఇరాన్ దిగివచ్చి అమెరికాతో అణు ఒప్పందాన్ని చేసుకుంటుందో లేక సైనిక చర్యలకు రెడీ అవుతుందో వేచి చూడాలి.